ఎవరి దగ్గర ఉంటాయి? లేనిపోని క్వెరీలని పెడుతున్నారు. సులభతరంగా పెన్షన్లు శాంక్షన్ చేసే పద్ధతులను పక్కన పెట్టి ఎట్లా కట్ చేయాలని చూస్తున్నారు. ఎక్కువ మందికి ఎట్లా పెన్షన్లు ఇవ్వాలనే కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఎక్కువ మందికి ఎట్లా కట్ చేయాలనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టుగా అనిపిస్తుంది. పల్లె రవికుమార్ గౌడ్ గారు మనతో ఉన్నారు. రవికుమార్ గౌడ్ గారు, ఈరోజు మీరు అప్లికేషన్ ఫామ్ చూసి ఉంటారు. ఏం చెప్తారు అప్లికేషన్ ఫామ్ మీద? ఎట్లా కాంగ్రెస్ పార్టీని ఇంకా నమ్ముతారా ప్రజలు? అప్లికేషన్ ఫామ్ చూస్తేనే కాంగ్రెస్ పార్టీ ఏం మోసం చేయదలుచుకుందో చాలా స్పష్టంగా తెలిసిపోయింది. 2 మోసాలు ఉన్నాయి దాంట్లో. ఒకటి, ఆ కేటగిరీస్ పెట్టి చేయూత పెన్షన్కు సంబంధించిన ఆసరాని చేయూత అని పేరు మార్చిండ్రు. ఓకే, రైట్, సంతోషం. సరే, ఏదైతే పేరు దాంట్లో అసలు వృద్ధాప్య పెన్షన్ అనేది జనరల్గా ఏ కేటగిరీ తీసుకున్నా జనరల్గా వర్డ్ ఏంటంటే వృద్ధాప్య పెన్షన్. ఆ ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేటువంటి కేటగిరీని ఎత్తేసాను. ఓల్డ్ ఏజ్ అనేటువంటి వృద్ధాప్య అనే కేటగిరీని ఎత్తేసిండ్రు. దాంట్లో తర్వాత మళ్ళీ బీడీ కార్మికుల కేటగిరీని ఎత్తేసిండ్రు. తలసేమియా కేటగిరీని ఎత్తేసిండ్రు. ఇంకో కేటగిరీ, 4 కేటగిరీస్ని ఎత్తేసిండ్రు. అయిపోయింది. ఒకటి పెద్ద మోసం. రెండవది ఏంది, మళ్ళీ ఆ కింద డిక్లరేషన్ పెట్టారు. దరఖాస్తు ఫామ్లోనే డిక్లరేషన్ పెట్టారు. ఆ డిక్లరేషన్ చేసి హైలైట్ చేస్తారు. ఆ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా ఏంటంటే 3 ఎకరాల తరి భూమి, 7 ఎకరాల మెట్ట భూమి ఉన్న లేదు అని చెప్పేసి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. రెండవ డిక్లరేషన్ ఏంది, ఫస్ట్ డిక్లరేషను ఫ్యామిలీ. రెండవ డిక్లరేషన్ ఏంది, లైట్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్. అంటే లైట్ మోటార్ అంటే ఏంటిది, కార్లు మిగతాది హెవీ మోటార్ వెహికల్, లారీ లాంటివి హెవీ టస్సర్లు అటువంటివి అనిస్తుంది లేవు అని చెప్పేసి డిక్లరేషన్ ఇవ్వాలి. మూడవ కండిషన్ ఏంది, మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా గవర్నమెంట్ కానీ, పబ్లిక్ సెక్టర్ కానీ, ప్రైవేట్లో కానీ ఎక్కడ కూడా కాంట్రాక్ట్ కానీ, అవుట్ సోర్సింగ్ కానీ ఉద్యోగం చేస్తలేరు అని చెప్పేసి డిక్లరేషన్ ఇవ్వాలి. అసలు ఈ పాయింట్ చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో 34వ పేజీ 24వ పాయింట్ ఏం పెడతారు? 57 సంవత్సరాల పైబడిన వృద్ధులందరికీ వారి సంతానం ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ వృద్ధాప్య పెన్షన్లు 4,000 ఇస్తాం. స్పష్టంగా నీకు ఆ రోజు మీరు డిక్లరేషన్లో ఇంకేమీ లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పినట్టుగా సింపుల్ లైన్ పెట్టింది, 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. అది 4,000 ఇస్తామని చెప్పారు. అదొక మోసం. 2,000 కాదు, 4,000 ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇంకేం చెప్పిండ్రు చాలా స్పష్టంగా, కేసీఆర్ గారు ఒక్కరికే ఇస్తున్నారు. ఇంట్లో అయ్యకు, అవ్వకు, తాతకు, ముసలయ్యకు, ముసలవ్వకు ఇద్దరికి పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. ఎంతమంది ఉన్నా కూడా ఇస్తామని చెప్పారు. ఇంకా ఇవాళ అసలు కథకు వచ్చేసరికి 3 ఏళ్ల తర్వాత వచ్చేసరికి అసలు మోసం మొదలైంది. ఇవాళ ప్రైవేట్లో ఎక్కడో ఒక దగ్గర బతుకు తెరువు లేకుండా ఉద్యోగం చేయకుంటే ఎవడన్నా ఉంటాడా కుటుంబ సభ్యులలో? ఇప్పుడు మేము చూస్తున్నాం మహబూబ్ నగర్ జిల్లా కానీ, లేకపోతే ఈ రంగారెడ్డి, పాత రంగారెడ్డి, వెస్ట్ రంగారెడ్డి జిల్లాలో కానీ చాలా మంది హైదరాబాద్లో క్యాబులు నడిపించుకుంటారు. క్యాబులు అంటే లైట్ మోటార్ వెహికల్ కిందకి లైట్ మోటార్ వెహికల్ క్యాబులు అంటే కూడా అదే లైట్ మోటార్ వెహికల్. అంటే వాళ్ళు ఏ పనులు చేయొద్దు, ఏ పనులు చేయకపోతే ఊరికేనే ఇంకా ఏ పని కుటుంబ సభ్యులు చేయకుండా కొడుకో, బిడ్డనో, లేకపోతే ఇంకా మన్మడో, మన్మరాలో ఆ కుటుంబంలో కుటుంబ సభ్యులు అన్నారు. కుటుంబ సభ్యులు కొడుకు వస్తుంది, బిడ్డ వస్తుంది, కోడలు వస్తుంది, మన్మడు వస్తాడు, మన్మరాలు వస్తారు. వీళ్ళు ఎవరు ఉద్యోగం చేయకుండా, ఉద్యోగమో లేకపోతే బతుకు తెరవకో, ప్రైవేటు ఉద్యోగం అంటే ప్రభుత్వమే కాదు, ప్రైవేట్ సెక్టర్ ఏది కూడా చేయకుండా ఉండాలి అని డిక్లరేషన్ ఇవ్వాలి. ఎంత మోసం! ఇంతకంటే దగ్గులుబాజితనం ఇంకేమైనా ఉన్నదా? ఇంతకంటే దగ్గులుబాజితనం. మళ్ళీ ఎవరైనా పొరపాటున ఇట్లా ఉన్నా కూడా వాళ్ళు ఏదో అప్లై చేసి పెన్షన్ వచ్చిందంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతామంటారు. దాంట్లో పెట్టిరు అది కూడా. ఆ విషయాన్ని కూడా సెకండ్ పాయింట్ అదే, ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ది పర్టిక్యులర్ స్టేటెడ్ ఆర్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ and no more material information has been concealed or misstated. I further state that if any inaccuracy is detected in the application, I shall be liable for forfeiture of my any benefits derived and other action as per law. ఒక పెన్షన్ రద్దు చేయడమే కాదు,
ఇంకా ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా కూడా నేను బాధ్యుడిని అని చెప్పేసి డిక్లేర్ ఇస్తున్నది. ఇంతకంటే దగ్గులు బాధ్యతనం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇంతకంటే మోసం ఇంకేమన్నా ఉన్నదా? 3 ఎకరాలు 7 ఎకరాలు నీకు లైట్ వెహికల్ అంటే ఇప్పుడు లైట్ మోటార్ అంటే కూడా డీసీఎంలో వస్తుంది. అంటే డీసీఎం నడుపుకున్నటువంటి డీసీఎం డ్రైవర్ కూడా వాడు అందరూ ఏమైనా డీసీఎం ఓనర్ 7 సీటర్ దాంట్లోకి వస్తుంది. నీకు క్యాబులు వస్తాయి, రకరకాల వెహికల్స్ అన్నీ కూడా లైట్ మోటార్స్ కిందకి వస్తుంది. ఇంత మోసము ఇంత దారుణము దాన్ని పెట్టేసి ఇవాళ ఎవరికి ఇద్దామనుకుంటున్నారు మీరే? ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వెంటనే అప్పటికి 29 లక్షల మంది మాత్రమే ఉండే. దాన్ని బేషరతుగా అన్కండిషనల్గా అప్పటికి 65 సంవత్సరాలు ఉండే తెలంగాణ వచ్చేట నాటికి పెన్షన్ ఇచ్చే 200కే దాన్ని 57 సంవత్సరాలకు దక్కించిన కేసీఆర్. ఎందుకంటే ఎవరికి ఇస్తున్నాం మనం? అన్ని సవ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఒక పేదరికంలో ఉండి ఒక ఆర్థిక స్తోమత లేకుండా వృద్ధాప్యంలో జీవిత చరమాంకంలో ఆ వ్యక్తి ఒక ఆర్థిక భద్రత లేక సామాజిక భద్రత లేక కుటుంబంలో నిరాదరణకు గురయ్యి ఒక అగౌరవమైన పరిస్థితుల్లో బతకకూడదు అన్నటువంటి ఉద్దేశంతో వృద్ధులని చిన్న వాటిలో కూడా ఛాయ్ తాగుదామంటే కూడా చేర్చాచే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఉండకూడదు. ఎప్పుడైనా ఛాయ్ తాగుదామన్నా లేకపోతే ఇంతేమన్నా ఇంత వాళ్ళ చేతిలో 10 రూపాయలు పెడతాను గౌరవంగా మా తాత ఇచ్చిండు, మా నాయనమ్మ ఇచ్చిండు, మా అమ్మమ్మ ఇచ్చిండు అని చెప్పే విషయం ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు చాలా గొప్ప మనసుతోటి 200 ఉన్నటువంటి దాన్ని 1000 రూపాయలు చేసిండు. వెంటనే ఇచ్చేసిండు. 65 సంవత్సరాలని 57 సంవత్సరాలకు చేసిండు. ఇంకా చేతి వృత్తులు ఉన్నటువంటి కొంచెం దయనీయంగా కొంత వృత్తి ఉంటుంది కదా, కలుగిత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు కేటగిరీస్ని 50 ఇయర్స్కే తీసుకొచ్చింది. 57 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకి. ఎందుకంటే వీళ్ళు బాగా గీత కార్మికులు 50 సంవత్సరాలు దాటినంటే వాళ్ళు చెట్లు ఎక్కలేరు. చేనేత కార్మికుడు మగ్గం నేయలేడు. ఎందుకంటే కళ్ళు బాడీలో అన్ని ఆర్గాన్స్ పనిచేయాలి కాబట్టి అది బీడీ కార్మికులు. ఇటువంటి వాటిని కేసీఆర్ గారు చెప్పారు. వీళ్ళు ఏం చెప్పారు? ఇంకా చేతి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఈ కళ్ళు గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికుల మాదిరిగానే వాళ్ళకు కూడా 50 సంవత్సరాలకి పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ఈ బుద్ధిమంతులు ఇప్పుడు చేస్తున్న పని ఇది, ఈ సక్కమైన పని. ఇవాళ కేటగిరీస్ పెట్టి ఎంత మోసం అంటే, ఎంత దగ్గులు బాధ్యతనం అంటే, కాంగ్రెస్ అంటే నిజంగా కూడా మోసానికి ప్రతీక అనేటువంటిది ఇవాళ మళ్ళొక్కసారి ప్రూవ్ చేసిండు. వాళ్ళు ఏంది ఇవాళ? ఆ రోజు కేసీఆర్ గారు 45 లక్షల మంది 2023 ఆ అధికారం పోయిన నాటికలు. ఇంకా గొప్పగా ఏంటంటే దేశంలో ఎవడు ఆలోచించినటువంటిది కేసీఆర్ ఒక గొప్పగా ఆలోచించింది అంటే 2 కేటగిరీస్ని గొప్పగా ఆలోచించారు. ఒకటి ఒంటరి మహిళలు. అప్పటి ఒంటరి మహిళలు అనేటువంటి వాళ్ళు లేరు. ఒంటరి మహిళకు ఏజ్తో సంబంధం లేకుండా, ఎందుకంటే ఏదన్నా కారణంగా ఇబ్బంది పడినటువంటి ఒంటరి మహిళ, లేకపోతే పెళ్లి చేసుకోలేకనో చేసుకున్నా కూడా ఇబ్బంది పడో అటువంటి పరిస్థితుల్లో ఏజ్ అనేది ఫ్యాక్టర్ పెట్టకుండా ఒంటరి మహిళలు ఆ విధంగా 5 లక్షల మందిని 5 లక్షల మందికి కేసీఆర్ గారు ఒక ఆపన్న హస్తం ఇచ్చి, ఒక ఆసరా ఇచ్చి వాళ్ళు పోషణ చేసుకునేటటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని కేసీఆర్ గారు అవకాశం కల్పించారు. అట్లాగే వికలాంగులు ఏంటంటే వాడికి అందరితో పాటు ఇంకా కూడా ఏంటంటే వానికి అందరికంటే ఒక 1000 రూపాయలు అదనంగా మిగతా పెన్షన్లు 2000 రూపాయల 16 ఉంటే వికలాంగులకు వచ్చేసరికి 3016. ఒక గొప్ప మానవీయంగా దీంట్లో మానవీయ కోణం ఉన్నది. ఒంటరి మహిళల్ని ఆలోచించిన, వికలాంగులను ఆలోచించిన, అదేవిధంగా కళ్ళు గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులని వాళ్ళ కోణంలో ఏజీ 50 ఏళ్ళకి తగ్గించినా కూడా ఒక అద్భుతమైనటువంటి మానవీయ కోణంలో ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆ కుటుంబాలకు వాళ్ళని ఒక చేసేటటువంటి కేసీఆర్. కానీ వీళ్ళు ఏ విధంగా మోసం చేయాలి? అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన పని ఏంది? దరఖాస్తులు అని చెప్పారు. 1,20,000 గారు ఆ దరఖాస్తుల విషయానికి ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దరఖాస్తుల మీద దరఖాస్తు తీసుకుంటుంది. ఇప్పటికీ వాళ్ళు అధికారికంగానే ఒక 2-3 సార్లు దరఖాస్తులు తీసుకున్నారు. ఒకటి ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి అని, మీరు ఏ పథకానికి అర్హులో మీరు ఆ పథకానికి అప్లై చేసుకోండి కొన్ని అప్లికేషన్లు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఆ తర్వాత మొన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవానికి ముందు
ప్రగతి నివేదిక ప్రజాపాలన అనే పేరు మీద ఒక డ్రామా మొదలుపెట్టి గ్రామ సభలు పెట్టి అక్కడ అప్లికేషన్లు తీసుకున్నారు. మళ్ళా గ్రామాల్లోకి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయినప్పుడల్లా అప్లికేషన్ ఫామ్లు తీసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త అప్లికేషన్. కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇచ్చేది లేదు, లబ్ధిదారులను ఆదుకునేది లేదు, లబ్ధిదారులకు పథకాలు ఇచ్చేది లేదు. కానీ అప్లికేషన్లు మాత్రం లక్షలుగా తీసుకుంటుంది. అప్లికేషన్లు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటుంది. ఒక హిందీ సినిమాలో డైలాగ్ ఉంటుంది, తారీఖ్ పే తారీఖ్, తారీఖ్ పే తారీఖ్, తారీఖ్ పే తారీఖ్ అంటే వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అదే జరుగుతుంది. అప్లికేషన్ల మీద అప్లికేషన్లు, అప్లికేషన్ల మీద అప్లికేషన్లు. అప్లికేషన్లు తీసుకున్నాడే కానీ ఆ అప్లికేషన్లు ఒక్కసారి తిరిగి చూసింది లేదు. ఆ అప్లికేషన్లో వాళ్ళు ఏం అప్లికేషన్ పెట్టుకున్నారో చూసింది లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లికేషన్లు. మొన్న హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నామని చెప్పేసి అని అందరి దగ్గర ఒక 100 రూపాయలు పెట్టి అప్లికేషన్ ఫామ్లు తీసుకున్నారు. 10,000 రూపాయలు, 10,000 ఒక 100 పెట్టి అప్లికేషన్లు తీసుకున్నారు. సంకలు గుద్దుకొని చెప్పుకుంటున్నారు 35,000 అప్లికేషన్లు వచ్చినాయని చెప్పేసి అని. అంటే 35,000 మంది పేదల దగ్గర నుంచి 10,000 ఒక 100 రూపాయలు మీరు గవర్నమెంట్ తీసుకున్నారు. పేదలకు ఇవ్వవలసింది పోయి, పేదలకు లబ్ధి చేయవలసింది పోయి ఉల్టా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ తీసుకుంటుంది. పల్లెరావు గారు, పేదలకు ఇవ్వవలసింది పోయి వాళ్ళ దగ్గర తీసుకుంటుంది. అప్లికేషన్ ఇంతకుముందు మనం చెప్పినాం, అప్లికేషన్ల మీద అప్లికేషన్ ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు ఈ ఆసరా పెన్షన్ల కోసం లేకపోతే ఈ పెన్షన్ల కోసం వీళ్ళు అప్లికేషన్లు పెట్టుకునేది. ఆ పేరు మీద ఈ పేరు మీద 6 నెలలకోసారి దరఖాస్తులు తీసుకోవటమే. దీని పేరు మీద ఏమనంటే వస్తుంది 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 అని వాళ్ళని ఆశలో పెట్టడం ఆశ ఉంటుంది కదా. ఒకటి ఆ దరఖాస్తు పేరు మీద అక్కడ స్థానిక నాయకులు మళ్ళీ వాళ్ళ దగ్గర 100-200 అది వసూలు చేసే కార్యక్రమం. ఇది ఒక పెద్ద ఒక గమ్మతైన వ్యవహారం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలనలో అని పెట్టి ఏదో 1,25,00,000 దరఖాస్తులు వచ్చినాయి. దాంట్లో 25 లక్షల పెన్షన్లకు సంబంధించినవి వచ్చినాయి. 25 లక్షల దరఖాస్తులు మొత్తం 25 లక్షల పెన్షన్లకు సంబంధించి వచ్చినాయి. ఏం స్క్రూటినీ చేసిన దాంట్లో ఒక 12 లక్షల మంది వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించినటువంటి. ఇప్పుడు ఆ కేటగిరీని ఎత్తేసి ఎంత అన్యాయం అంటే, ఎంత దుర్మార్గము, ఇంతకంటే మోసము, ఇంతకంటే దగులు బాధ్యత అని ఇంకొకటి ఉంటుంది. కాదు పల్లెరావు గారు, ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం పేదలకు ఇవ్వవలసింది పోయి పేదల దగ్గర నుంచే తీసుకుంటుంది అంతే కదా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి అనేది కేసీఆర్ గారు ఒక చేస్తే ఇందిరా ఇళ్ళు అని చెప్పేసి వాళ్ళకు దానికి ఏదో 10,000 ఒక 100 అప్లికేషన్ పెట్టుకొని దానికి ఒక దరఖాస్తు చేయటం అంటే వాళ్ళ పేదవాడికి మినిమం 100 రూపాయలు ఖర్చు. ఇప్పుడు చేయూత పెన్షన్లు కూడా ఏదైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాకు తెలిసి ఎవరు కూడా ఈ ఫ్రీగా అప్లికేషన్లు తీసుకొని ఇప్పటికి ఆల్రెడీ గ్రామాల్లో నడుస్తున్నది. ఇప్పుడు ఉన్నది మీరు ఆధార్ కార్డు తీసుకొని అది తీసుకొని ఇది తీసుకొని మీ దగ్గర రండి అని చెప్పేసి పాపం వీళ్ళు ఏం చేస్తారు, ఒక నెల పెన్షన్ పోతే 2,000 వస్తుంది అనుకుంటారు కదా. ఒక నెల పెన్షన్ పోతే వస్తుంది, ఇప్పటికే రాలే, 3 ఏళ్ళు అయిపోయింది వస్తుంది అని చెప్పేసి దరఖాస్తే రాలే. ఇప్పుడు నెల పోతే దానిమంటే లేకపోతే నా అప్లికేషనే తీసుకోకపోతే నాకు పోతుంది కదా అని చెప్పేసి 500 1000 ఆల్రెడీ అదొక దందా నడుస్తుంది మనది. ఇవాళ నిజంగా కూడా కేసీఆర్ గారు మళ్ళీ చెప్తున్నాం, ఎంత మానవీయంగా ఆలోచించండి కాబట్టే, ఒక అద్భుతమైన మానవీయ కోణంతో ఉండడం కాబట్టే ఏజీని 65 నుంచి 57 తెచ్చింది. ఆ దరఖాస్తు అనేది కూడా చాలా సింపుల్ మెథడ్లో, చాలా సింపుల్ మెథడ్లో తీసుకొని వెంటనే దానికి సంబంధించినటువంటి ఇచ్చిండు. ఏది చేసినా కూడా రిస్క్ లేకుండా, వేరుగా లేకపోతే ఆఫీసుల చుట్టూ తిరగకుండా, లీడర్ల చుట్టూ తిరగకుండా కేసీఆర్ గారు ఒక దరఖాస్తు కామన్ మ్యాన్ ఏ విధంగా సింపుల్గా వచ్చి దరఖాస్తు ఇచ్చిపోతే మళ్ళీ ఇంటికి పోయి పెన్షన్ ఇచ్చేటటువంటి ఒక విధానాన్ని, ఒక అద్భుతమైనటువంటి ఆసరా అనే పేరులో కూడా ఆసరా నేను పెట్టడంలో కూడా ఉద్దేశం అది. ఎందుకంటే వృద్ధాప్యంలో జీవితాంతం కష్టపడి, వృద్ధాప్యంలో మనిషి ఒక ఆర్థిక భద్రత లేకుండా ఒక ఆసరా ఉండాలి. అది ఆ కుటుంబము కొడుకో బిడ్డనో చూడకపోయినా ఆ బాధ్యత ప్రభుత్వం చూసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆసరా అనేది ఒక చాలా సింప్లిఫై చేసి 44 లక్షలు అండి, 44,70,000 మంది 2023 డిసెంబర్ నాటికి పెన్షనర్స్ మొత్తం వేరియస్ కేటగిరీస్, ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ కానీ, విడో పెన్షనర్స్ కానీ, ఒంటరి మహిళలు కానీ, నీకు వికలాంగులు కానీ, మన ఈ మొత్తం కేటగిరీ, కళ్ళు గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, అన్ని కేటగిరీస్ 44,70,000 మంది. ఇంకా చెప్తున్నాను కదా, ప్రతి సంవత్సరం పెన్షనర్లకు ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంతో తెలుసు, ఆశ్చర్యపోతారు మీరు.
ప్రతి సంవత్సరము మొత్తంగా 9.5 సంవత్సరాల్లో పెన్షన్లకు ఇచ్చిన బడ్జెట్ ఎంతో తెలుసా డబ్బులు లెక్కేస్తే 59,000 కోట్ల రూపాయలు. ఈ తంటమాసినటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు కదా, 9.5 సంవత్సరాల్లో పెన్షనర్లకు డైరెక్ట్గా ఇచ్చినటువంటి ఓన్లీ పెన్షనర్స్ ఆసరా కింద ఇచ్చినటువంటి పెన్షనర్స్ డబ్బు 59,000 కోట్ల రూపాయలు. ఇది 2014 కంటే ముందు ఒక తెలంగాణ సంవత్సరానికి సంబంధించిన ఒక వార్షిక బడ్జెట్తో సమానం. అంతకు మనకు తెలుసు అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉండేది? 1,20,000 కోట్లు ఉండేది హైయెస్ట్గా, 1,20,000 కోట్లు. దాంట్లో తెలంగాణ వాటా ఎంత? 50,000 కోట్లు, 55,000 కోట్లు, 42,000 కోట్లు. వాళ్ళు 50 చూపించేది, ఖర్చుకొచ్చేసరికి 40 కూడా అయ్యేది కాదు. అంటే సంవత్సరం బడ్జెట్ కంటే కూడా మించి 59,000 కోట్లు ఇచ్చింది అసలు కేసీఆర్. అప్పటి వరకు ఇచ్చింది ఎంత అంటే 800 కోట్లు, 10 సంవత్సరాలు ఇచ్చింది 800 కోట్లు సంవత్సరానికి. కేసీఆర్ గారు సంవత్సరానికి 5,000 చిల్లర కోట్లని, 5,500, 5,600 కోట్లు ఒక సంవత్సరం పెరుగుతుంటుంది కదా, ఇట్లా ఇచ్చి ఒక అద్భుతమైనటువంటిది చేసి ఎక్కడ లేకుండా నిరాటంకంగా పెన్షన్. ఎంత కష్టకాలం కరోనా కష్టకాలంలో కూడా ఇంత తేడా రాకుండా ఆ పెన్షన్ అనేది వాళ్లకు ఇచ్చేటటువంటిది కేసీఆర్ గారు చేసింది. వీళ్ళు వచ్చి చేస్తున్న పని ఏంది? అప్పటికి పెన్షను చాలామందికి తెలియదు. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేయాలి ఈ సందర్భంలో. 2024 మార్చో ఏప్రిల్ అనుకుంటాను, ఒక నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టిరు. ఒక నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టిరు. పెంచుడు సంగతి తర్వాత 100 రోజుల్లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెన్షన్ 2,000 4,000 చేస్తామని చెప్పారు కదా, 4,000 చేయలేదు కదా. ఆ 100 రోజులు ఒక పెన్షన్, ఒక నెల పెన్షన్ మొత్తం ఎగ్గొట్టి పెన్షన్లకు. అంతటి పుణ్యాత్ములు వీళ్ళు. ఇవాళ ఇంత జరుగుతుంటే ఇన్ని దరఖాస్తులు ఇవన్నీ కూడా ఇన్నిసార్లు అవసరమా? నిజంగా ఏంది ఇది? మోసం కాకపోతే కేవలం సంక్షేమం, మిగతాది ఏమీ లేకుండా వీళ్ళ దోపిడీ తప్ప, దోపిడీ అరాచకం. వాళ్ళ దోపిడీ తర్వాత మాట్లాడదాం. ముందు ఈ పెన్షన్లు ఏవి మీరు ఈ డిక్లరేషన్ గురించి కొంచెం చెప్పాను. ఈ డిక్లరేషన్ చూస్తే నాకు ఒకటే కనిపిస్తుంది, బహుశా ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగానికి అప్లికేషన్ పెడితే కూడా ఈ డిక్లరేషన్ ఉండదు అనుకుంటా. లేదు, నిజం, వాస్తవం మీరు అన్నది వాస్తవం. నీకు ఒక గెజిటెడ్ ఆఫీస్ ఏ ఉద్యోగానికి కూడా ఇవాళ నాకు ఇంత వస్తుంది ఇదన్నా డిక్లరేషనే ఉండదు. మళ్ళీ ఇంకో పాయింట్ మర్చిపోయినాం దాంట్లో. ఇంకో పాయింట్ ఏంటంటే దాంట్లో లేదు కానీ ఇంకోటి వాళ్ళు ఇచ్చినటువంటి సర్క్యులర్లో ఉన్నది ఏమని, గ్రామీణ ప్రాంతాల్లో ఆ కుటుంబ వార్షిక ఆదాయం 150,000 ఉండాలి. పట్టణ ప్రాంతంలో ఆ కుటుంబం వార్షిక ఆదాయం 2 లక్షలకు మించకూడదు. ఏంది ఇది అంటే, మీరు ఇది ఒక పేదవాడిని, ఒక వృద్ధుడిని, ఒక కష్టకాలంలో ఉన్నటువంటి అచేతనంగా ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునే పని ఇది, లేకపోతే వాళ్ళని వేధించి వాళ్ళని హింస పెట్టే పని ఆమె. ఇక్కడ ఒకటి మనం గమనించవలసింది ఏంటంటే, 1,50,000 గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు 1,50,000 అంటున్నారు. 1,50,000 అంటే ఎంత? నెలకు 15,000. నెలకు 15,000. 15,000 కాదు, 15,000 అయితే 30,000 అంటే ఓకే, 12,500. 13,000, 14,000 వస్తుంది. ఆ 13,000-14,000 ఉండకుండా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను ఈ రోజు వరకు ఉంచిన పాపం కూడా ఈ కాంగ్రెస్ పార్టీదే. అంత దుర్మార్గం. 70 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ అక్కడ ఇక్కడ దేశంలో ఇవాళకి ప్రధాన ప్రతిపక్షమే జాతీయ రాజకీయాల్లో. నిరాటంకంగా 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ కేంద్రంలో, రాష్ట్రాల్లో ఇంకో 50 ఏళ్ళు పరిపాలించినటువంటిది, మళ్ళీ ఇప్పుడు అధికారం వెలువబెడుతున్నటువంటి పార్టీ. అంటే ప్రజల జీవన ప్రమాణాలని మీరు ఏ స్థాయిలో అడగదొక్కిరో, ఏ స్థాయిలో ఉంచునో ఆ లెక్క కూడా చెప్తుంది. మార్కెట్ ఇండెక్స్ లెక్క ఉన్నది కదా, ఆ ప్రకారంగా చూసినా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ ఉంటుంది. 15 నెలకు 12-13 రూపాయలతోటి ఏ కుటుంబమైనా పౌష్టికాహారం తింటుందా? ఏ కుటుంబానికైనా ఆరోగ్య భద్రత ఉంటుందా? ఏ కుటుంబానికైనా ఆహార భద్రత ఉంటుందా? ఏ కుటుంబమైనా ఒక సామాజిక భద్రతతో నెలకు 10-12 వేలు సంపాదించుకుంటూ మనగలుగుతుందా? అంటే ఆ స్థితిలో మీరు ఇలా దయనీయంగా ఉంచారు. అంటే ఆ స్థితి అది ప్రామాణికం. మళ్ళీ ఇంకా అంటే అంతకంటే కింద ఎంతమంది ఉన్నారు? అంతకంటే కిందనే మీరు చెప్పే లెక్క అబౌవ్ 50% ఉంటారు. అంత దయనీయ స్థితిలో ఇవాళ ఈ దేశాన్ని పెట్టి, ఇవాళ మీకు పొరపాటున తెలంగాణ ప్రజలు ఏదో ఆశపడి మీరు చెప్పినటువంటి మోసానికి, వంచనకి నమ్మి
అధికారం అప్పచెప్తే మీరు చేసిన పని ఏంటంటే ఇవాళ మొత్తం మోసమే, ద్రోహమే. ఏ ఒక్కటి కూడా కలిసి ఈ మోసం ద్రోహం కేవలం సంక్షేమ పథకాల విషయానికి వస్తేనే వస్తుంది. ఈ మోసం ద్రోహం కేవలం నిరుద్యోగుల విషయానికి వస్తేనే వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు వీళ్ళెవ్వరు కూడా ఈరోజు మీరనే ఈ 1,50,000 రూపాయల ఆదాయమనో లేకపోతే 2 లక్షల రూపాయల ఆదాయం దానికి పట్టించుకుంటలేరు. వాళ్ళు 1,00,000 కోట్ల ఆదాయము లేకపోతే 1,000 కోట్ల ఆదాయము 1,500 కోట్ల ఆదాయంలోకి వెళ్ళిపోతున్నారు. విచ్చలవేడిగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చే మాట వచ్చేసరికి ఈ కండిషన్లన్నీ పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఖజానా ఖాళీగా కనిపిస్తుంది. పేద ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేయమని అడిగితే ఖజానా ఖాళీగా కనిపిస్తుంది. ఉద్యోగులు డిఏలు ఇవ్వమని అడిగితే ఖజానా ఖాళీగా కనిపిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగులు ఇవ్వమని అడిగితే ఖజానా ఖాళీగా కనిపిస్తుంది. పేద ప్రజలు సంక్షేమ పథకాలని, పెన్షన్లని, మీరు ఇస్తామన్న పెన్షన్లని 2,000 రూపాయలు ఇచ్చే పెన్షన్లను కూడా మీరు ఇస్తలేరు. మీకు ఖజానా ఖాళీ కనిపిస్తుంది. కానీ ఈ ఖజానా ఎక్కడ ఖాళీ కనిపించదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ బొక్కసాన్ని నింపుకోవడానికి మాత్రం ఖజానా ఖాళీ కనిపించదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు కంపెనీకి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 5,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. ఖజానా ఖాళీ కనిపించదు అక్కడ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి కాంట్రాక్ట్లు ఇస్తందుకోసం ఖజానా ఖాళీగా కనిపించదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముని కంపెనీకి 1,00,000 రూపాయల మూలధనంతో పెట్టిన కంపెనీకి 7 కోట్ల రూపాయల 7 కోట్ల రూపాయలకే భూమి ఇచ్చినప్పుడు ఖజానా ఖాళీ కనిపించదు. 200 కోట్ల పైగా ఉన్న ఆ భూమి విలువని 7 కోట్ల రూపాయలకి ఇస్తే ఖజానా ఖాళీగా కనిపించదు. ఖజానా ఖాళీ ఎక్కడ కనిపిస్తుంది అంటే 2,000 రూపాయలు పెన్షన్ అడిగితే ఖజానా ఖాళీ కనిపిస్తుంది. రైతు బంధు అడిగితే ఖజానా ఖాళీ కనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం. పల్లెరవి గారు, ఖజానా ఖాళీగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి దేశం మొత్తం దండోరా పిటాయించుకుంటూ తిరుగుతున్నాడు ఖజానా ఖాళీ ఉందని చెప్పేసి అని. ఇక్కడ సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికి ఖజానా ఖాళీ అంటున్నాడు. కానీ 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇస్తేందుకు, వాళ్ళ దగ్గర 1,000 కోట్ల రూపాయల కమిషన్లు తీసుకుంటేందుకు ఖజానా ఖాళీగా లేదు. శైలేష్ గారు, ఖజానా ఎక్కడ ఖాళీ ఉన్నది చెప్పండి. ఇప్పుడు 2 రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయము కేసీఆర్ గారు తెలంగాణ వచ్చే నాటికి 2014 నాటికి అప్పటికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆదాయం 42,000 కోట్లు. దాన్ని 2 లక్షల కోట్లకు పెంచి ఇచ్చారు. ఇవాళ రాష్ట్రానికి వచ్చేటటువంటి రెవెన్యూ రూపంలో, ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి వివిధ మార్గాల నుంచి వచ్చే ఆదాయం ఏంటంటే 2,20,000 కోట్లు. అది మారలే. 2,20,000 కోట్లు వస్తేనేమున్నది. ఒకటి మళ్ళీ తెచ్చే వాస్తవానికి ఖజానా ఖాళీగా ఉందనేది కాదు. ముఖ్యమంత్రి ఆ ఖజానా అన్ని వేరే వాటి కోసం పక్కన పెట్టించేసి వీళ్ళు ఇష్టం ఉన్నట్టు, వీళ్ళు అనుకున్నట్టు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాళ్ళు అనుకున్నటువంటి దోపిడికి ఎక్కడైతే 1,000 కోట్లు దొబ్బేయాలనుకుంటున్నారో అక్కడ ఎక్కడికక్కడ 100 రూపాయల 100 కోట్ల అయ్యేదాన్ని 1,000 కోట్లు ఇచ్చుకుంటున్నారు. మనకు ఆయన చూసినాం కదా, మంచి ఒక రాజభవనం కట్టుకున్నాడు దొంగచాటుగా. మనకు పూర్తి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి బాగుండగా అది గడీలు కూల్చడం ఒక కంచెలు కూల్చడం అని చెప్పినట్టు ఆయన మళ్ళీ ఏం చేసాడు, దొంగతనంగా మళ్ళీ 100 కోట్లు పెట్టి మళ్ళీ ఒక ముఖ్యమంత్రి నివాసాన్ని కట్టిండు. ఎందుకు కట్టిండ్రు? అది నివాసం కోసం కాదు, ఆ పేరు మీద మళ్ళీ 100 కోట్లు ఇంత పక్కన కాంట్రాక్ట్ పేరు మీద దాన్ని వెనకేసుకోవటం కోసం. మళ్ళీ ఆల్రెడీ ఎక్కడైతే కొడంగల్ కాన్స్టిట్యున్సీకి అప్పటికే పాలమూరు రంగారెడ్డి కింద కవరేజ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు ఉండగా దాన్ని అట్లా పాలమూరు రంగారెడ్డిని పెండింగ్ పక్కన పెట్టి ఇవాళ 5,000 చిల్లర కోట్లతోటి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ని ఆయన అది చేసి అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్లకు అప్పచెప్పుకున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొత్త కాంట్రాక్ట్లు ఇచ్చి వీళ్ళ దోపిడీ అనేది విచ్చలవిడిగా జరిగింది. ఎక్కడ ఆగలే ఈ కాంట్రాక్ట్లు. నిన్నెవరు రిటైర్డ్ ఉద్యోగుడు ఒక లేడీ చెప్పింది 10% నా రిటైర్మెంట్ పెన్షన్ పోతే నన్ను పెన్షన్ మానిటరీ బెనిఫిట్ పోతే బాగా చెప్తానని 10% కమిషన్ అడిగినరు అని చెప్పేసి చెప్పింది. ఇవన్నీ ఓపెన్ లీగల్గా ఇవన్నీ ఏమైపోయింది, లీగలైజ్ చేసిరు. ఇక ముఖ్యమంత్రి గారు ఇష్టం హిల్ట్ పాలసీ పేరు మీద, ఆ పాలసీ పేరు మీద ఇలా అందరికీ హైడ్రా ఇది ఉంది కదా, హైడ్రా ఎందుకు
ఆ హైడ్రా ఎందుకుందో హైడ్రా పేరు మీద వేసినటువంటి కంచెలు ఆ భూములు ఏమవుతుందో ఈ 2 ఏళ్లలో తేలిపోతుంది సమాచారం ఖచ్చితంగా. ఇప్పుడు అలా ముఖ్యమంత్రి గారి సోదరికి మీరు చెప్పినటువంటి 200 కోట్ల విలువ చేసేటటువంటి భూమిని 7 కోట్ల రూపాయలకు కట్టబెట్టి ₹1,00,000 మూలధనంతో స్టార్ట్ అయిన కంపెనీ 7 కోట్లు ఎట్లా కూడా పెడతానేది కూడా ఉంది. 7 కోట్లు కూడా డౌట్ఫుల్. అదో టెక్నికాలిటీ. ₹1,00,000 మూలధనంతో అప్పటికప్పుడే పెట్టినటువంటి కంపెనీకి 7 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా ఇస్తారు అనేది ఒకటైతే, ఆ 7 కోట్ల దాని విలువ ఎంత? 200-300 కోట్లు ఓపెన్ మార్కెట్లో అప్పనికప్పని ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అందుకే వెల్ఫేర్కి వచ్చేసరికి, రాష్ట్ర అభివృద్ధికి వచ్చేసరికి ఖజానా ఖాళీగా అనిపిస్తుంది. ఈయనని చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క దొంగకి లెక్క చూస్తుంటుంది అన్నట్టు ఆయన చెప్పుకుంటాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం మిస్ఇన్ఫర్మేషన్ లేవు అని చెప్పి లూటీ ఆగిందా? లూటీ ఆగలే, విచ్చలవిడి లూటీ. అందుకే చూస్తున్నాం కదా, మొన్నటి వరకు మామూలు కార్లో తిరిగినటువంటి నాయకులు చాలామంది ఓపెన్గా బాజాప్తీ ఇయ్యాలా వెల్ఫేర్ నేమో కథం పట్టించారు, వెల్ఫేర్ కార్లలో తిరుగుతున్నారు. ఇవాళ కోట్ల రూపాయలు విలువ చేసే కార్ల వెల్ఫేర్ని నాశనం చేసి గాలికి వదిలేసి వెల్ఫేర్ కార్లలో తిరుగుతున్నారు, బాజాప్తీ ఊరేగుతున్నారు ఒక్కొక్కరు. ఇంకా అక్కడే కనిపిస్తున్నది. ఇంకా ఇట్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది అడుగడుగున మోసం, వంచన, ద్రోహం చేసి ప్రజలు నిరుద్యోగులు మోసం చేసింది. ఇవాళ ఆఖరికి పెన్షనర్లు ఆశ పెట్టుకున్నారు పాపం. వృద్ధం అరే 4 రోజులు వెనుక ముందు వస్తుందని. ఆ 4,000 సంగతి తర్వాత కానీ ఇలా రేపు 15 ఆగస్టు తర్వాత స్వతంత్ర దినోత్సవం నాడు నిరుద్యోగుల వృద్ధులని నిలువున ముంచబోతున్నది ఇంత మోసం. థ్యాంక్ యూ పల్లెరావు గారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడుతుంది, ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఈరోజు తెలంగాణలో వృద్ధుల సాక్షిగా ఈ మోసం మళ్ళొకసారి బయటపడ్డది. వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు ఇంకా ఉండవు అనేటట్టుగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రవర్తిస్తుంది. ఇది వాళ్ళ బరాబర్ అడుగుదాం. మరో ముఖ్య అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.